శివుడు ఎందుకు తనలో సగం పార్వతికి ఇచ్చాడో తెలుసా? ఎందుకంటే సృష్టి ఒక్క శక్తితో కాదు, శివశక్తుల కలయికతోనే పూర్తవుతుంది. ఒకసారి దేవి పార్వతి అడిగింది, నువ్వు నేను అని ప్రపంచం ఎప్పుడు అనుభవిస్తుంది అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో తనలో సగం స్థానం దేవికిచ్చాడు. అలా అవతరించింది అర్ధనారీశ్వర స్వరూపం. అది కేవలం రూపం కాదు, పురుషుడిలో కరుణ ఉండాలని, స్త్రీలో శక్తి ఉండాలని, ప్రేమ, శాంతి, శరణాగతి కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుందని చెప్పే దైవ సందేశం. అహంకారం నేను అంటుంది, అర్ధనారీశ్వరుడు మాత్రం మనము అంటాడు. శివుడు లేక శక్తికి దారి లేదు, శక్తి లేక శివుడికి సృష్టి లేదు. ఈ రెండూ కలిసినప్పుడే జీవితం పవిత్రమవుతుంది. ఇలాంటి శివతత్వ కథల కోసం కామెంట్లో హర హర మహాదేవా అని రాయండి.